అంట మన మంచి చెడ్డలు చూసే ఇంటి పెద్ద ఎవరో, మన ఇంటి పెద్ద ఎవరో. గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే, మాకెంత గోస వచ్చే ఏదోటి జయవే. అమ్మలాంటి ఆలన నీది అయ్యా కేసీఆర్, నమ్మలేకపోతోంది నీ పాలన లేదంటే ఊరు. అమ్మలాంటి ఆలన నీది అయ్యా కేసీఆర్, నమ్మలేకపోతోంది నీ పాలన లేదంటే. వచ్చింది కదా, ఎవరికైనా లంచం ఇచ్చావా? ఎవరు కట్టించి ఇచ్చింది? కేసీఆర్ సార్ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లుంది ఈ రోజు నీ గృహప్రవేశానికి వచ్చారు? మరి అందరూ రేవంత్ రెడ్డి అంటున్నారు కేసీఆర్ ఏం చేయలేదు అంటున్నారు కదా. అంతేనా? ఎట్లా ఉందమ్మా? మంచిగా ఉందా డబుల్ బెడ్రూమ్? ఇది కేసీఆర్ గారు స్వప్నంగా, కేసీఆర్ కలల సాకారం. ఈరోజు నేను ఎల్లమ్మబండ 124 డివిజన్ లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ లో ఉన్నటువంటి లక్ష్మి గారికి డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారి హయాంలో డ్రాలో రావడం జరిగినది. కేసీఆర్ గారు 117 బ్లాకులుగా సుమారు 16,000 ఇండ్లుగా కొల్లూరులో ఈ డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. కొల్లూరు అంటే దీనికి ఒక పక్కకి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది, ఒక పక్కకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటుంది. సుమారుగా ఈ ఇల్లు కాస్ట్ నేను అనుకుంటా 30 నుంచి 40 లక్షల పైన ఉంటుంది. ఒక 30 రూపాయలు కూడా లేకుండా వాళ్ళకు లబ్ధిదారులు ఎవరికి ఇస్తున్నారని తెలియకుండా డ్రాలో నిస్పష్టంగా ఎవరికి ఈ విధంగా ఎలాంటి లంచాలు కానీ ఏం కానీ లేకుండా గరీబులకు సాయం చేయాలని కేసీఆర్ గారి స్వప్నం ఈ రోజు నా కళ్ళ ముందు కనిపిస్తున్నది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చిన లబ్ధిదారులు లక్ష్మి గారు ఎల్లమ్మబండ 124 డివిజన్ నుంచి ఈ రోజు ఇక్కడ గృహప్రవేశానికి వాళ్ళకి అలాట్ అయిన ఇంటి కోసం ఇక్కడికి రావడం జరిగింది. జై కేసీఆర్, జై కేసీఆర్. పడుతుంటే చూస్తూ ఊరుకోడు, నిత్య సత్య యుద్ధమితడు, ఇతనికి మించెవరు లేరు తెలంగాణ హితుడు. ఏ బ్లాక్ లో వచ్చిందమ్మా? ఎట్లా ఉంది? బాగానే ఉందా? ఎవరికైనా డబ్బులు ఇచ్చిందా? ఎవరు ఇచ్చింది? రేవంత్ రెడ్డి ఇచ్చిందా కేసీఆర్ ఇచ్చిందా? మరి రేవంత్ రెడ్డి మేమే కట్టినామంటున్నా. కేసీఆర్ బాగుందా? రేవంత్ రెడ్డి పాలన? కేసీఆర్ బాగుంది సార్, రేవంత్ రెడ్డి ఏం బాగాలేదు. తిరిగి బస్సులు వేసినా కానీ అవి మేము ఇప్పుడు అవి పేరు చేసినా కానీ మేము పైసలు పెట్టుకున్నా కానీ పోతాం వస్తాం. మాకు బస్సుల మీద మళ్ళా పైసలు కూడా పంపించాడు సార్ మా గరీబులకు. నా మనసు పూర్తిగా చెప్తున్నా, ఆ మనసు పూర్తి ఆయనకే ఓటేస్తా. ఆయన నేను రావాలని రేవంత్ రెడ్డి ఊరికే కేసీఆర్ ఆయన ఏం చేయలేదు అది ఇది అంటుండే. ఆయన ముంగడికి తీసుకురాను సార్, మేము మాట్లాడతాం. ఈయనేం చేసినట్ట? మరి ఈ కాలనీలో వసతి సౌకర్యం బాగుందా? 16,000 ఇండ్లు కట్టించారు కదా కేసీఆర్. అందరికి వసతులు సౌకర్యాలు, కరెంటు, నీళ్లు అన్ని బాగా వస్తున్నాయి. అన్ని బాగా వస్తాయి. వాటర్ కానీ కరెంటు కానీ సౌలత్ మంచిగా ఉన్నది. గల్లీ గాళ్లకు ఎందుకు భయపడతాడు? తల్లి తెలంగాణ రక్షణే ధ్యేయంగా బతికేటోడు. గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే, మాకెంత గోస వచ్చే ఏదోటి చెయ్యవే. కొట్లాట నీకు కొత్త కాదు, మళ్ళా మోగించు యుద్ధ బేరి, మళ్ళా మోగించు యుద్ధ బేరి.